హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ కుకింగ్ అఫీషియల్. ఈరోజు నేను ఇన్స్టెంట్ దోశ ఎలా చేయాలనేది చెప్తున్నాను. ఇది జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలన్నమాట. అండ్ దీని కాంబినేషన్లో పల్లీ చట్నీ చేశాను. చాలా 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 బాగుంటుంది కాంబినేషన్ అయితే. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్ ఆఫ్ ఎర్ర ఉప్మా రవ్వ, దీన్నే గోధుమ రవ్వ అని కూడా అంటారు. ఎంత కప్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకుంటున్నాను. పెరుగులాగా కాకపోయినా మజ్జిగ, అంటే కొంచెం మనం థిక్గా మజ్జిగ చేసుకుంటాం కదా, పల్చగా కాకుండా చిక్కటి మజ్జిగను తీసుకొని వేసుకున్నా పర్వాలేదు. ఈ ఉప్మా రవ్వ పెరుగు రెండు కలిసి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని ఆ రెండు కలిసేలాగా మనం కలుపుకోవాలి. రవ్వ ఎప్పుడైనా లిక్విడ్స్ని పీల్చేస్తుంది కదా, సో అందుకని కొంచెం సేపు అట్లా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు, జస్ట్ ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ అలా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మజ్జిగ మొత్తం ఆ రవ్వని పీల్చాలన్నమాట. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఇలా గట్టిగా ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ కలుపుకొని దాన్ని మొత్తం పైనుంచి కింద దాకా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోకి వేసుకోవాలి. తెల్లుప్మా నూక అయినా సరే సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. లేదు ఎర్రుప్మా నూక ఉందనుకుంటే ఇన్స్టెంట్గా ఎర్రుప్మా నూక పెరుగు తీసుకొని ఇలా చేసుకోండి. మీకు చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు. సో ఇప్పుడు దీన్ని నేను మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మొత్తం మిశ్రమం అంతా మిక్సింగ్ బౌల్లోకి వేసి కొంచెం వాటర్ పోయండి. లేదు మాకు నార్మల్గా ఇట్లా ఫస్ట్ నార్మల్ బ్లెండ్ చేయండి. లేదు థిక్గా ఉందనిపిస్తే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని మీరు మళ్ళీ బ్లెండ్ చేయండి. నేనైతే మొత్తం మిక్సీలోకి వేసేసిన తర్వాత నేను కొంచెం వాటర్ పోసుకొని బ్లెండ్ చేస్తున్నాను అనమాట. చూసారా, వాటర్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. బ్లెండ్ చేసిన తర్వాత మనకి థిక్గా వచ్చింది నాకైతే. సో మీకు నాకైతే వాటర్ సరిపోలేదు. సో అందుకని నేను మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని నేను మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. చూసారు కదా, నాకు దోశ బ్యాటర్లా వచ్చేసింది. సో నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, అందుకనే నేను ఇంకా ఆపేసాను. దోశ బ్యాటర్ తీసుకున్నాను ఒక బౌల్లోకి. చూసారు కదా, దోశ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. నాకు అలా బరకగా ఉండడం ఇష్టం కాబట్టి నేను అట్లా తీసుకున్నాను కొంచెం. అండ్ నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ దీన్ని పక్కన పెడుతున్నాను. ఎందుకంటే వెంటనే చేస్తే దోశలు మెత్తగా రావు కదా, కొంచెం సేపు రెస్ట్ ఇస్తే అవి మంచిగా వస్తాయి అన్నమాట. సో అందుకని నేను ఒక 2 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ తీసి చూస్తే అది కొంచెం గట్టిగా, అంటే రవ్వ మొత్తం మళ్ళీ నీళ్ళని మజ్జిగని మొత్తం పీల్చేసుకుంది అనమాట. సో ఇది చాలా గట్టిగా ఉందని నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ మనం దోశ వేసుకునేలాగా నేను బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నా మళ్ళీ. నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది అనిపించింది. చూస్తున్నారు కదా, దోశ బ్యాటర్ కరెక్ట్గా ఉంది మనకి. సో ఇందులో మనం ఇప్పుడు సాల్ట్, బేకింగ్ సోడా కావాల్సిన వాళ్ళు బేకింగ్ సోడా వేసుకోండి, అంటే తినే సోడా. నేనైతే జస్ట్ సాల్ట్ ఒకటి, షుగర్ ఒకటి యాడ్ చేస్తున్నాను. షుగర్ ఎందుకంటే మనం దోశలు కానీ పూరి కానీ చపాతీ కానీ ఏం చేసుకున్నా పంచదార వేయడం వల్ల మనకి కలర్ వస్తుంది అనమాట, గోల్డెన్ కలర్. సో అందుకని నేను సాల్ట్, షుగర్ యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా వేయడం వల్ల దోశ అనేది పొంగుతుంది అనమాట. పొంగడం అంటే మీకు తెలిసే ఉంటుంది.
పులుస్తుంది అంటారు కదా, నైట్ అంతా సోక్ చేస్తే పులుస్తుంది అంటారు కదా, అట్లా కాకుండా ఇన్స్టెంట్గా వేసుకోవడం వల్ల తినే సోడా అనేది కొంతమంది వేసుకుంటారు. నేనైతే జస్ట్ సాల్ట్ షుగర్ వేసి ఒక 2 మినిట్స్ పక్కన పెడుతున్నాను, షుగర్ కరగాలి కాబట్టి. సాల్ట్ షుగర్ తర్వాత పెనం తీసుకొని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోసని వేస్తున్నాను. ఈ దోస వేసిన తర్వాత మీరు ఆనియన్స్ కానీ చిల్లీస్ కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ దోస వేస్తున్నాను. దాని మీద ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నాను, గీ అయితే వేయట్లేదు. అండ్ మీకు డైట్లో ఉన్నారనుకుంటే 2 స్కిప్ చేసేయండి, లేదు పర్వాలేదు ఆయిల్ వేసుకుంటా అంటే లైట్గా వేసుకోండి. అండ్ మొత్తం పైన ఉన్నదంతా డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేయండి. చేసిన తర్వాత చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చింది. షుగర్ వేయడం వల్ల మనకి గోల్డ్ కలర్ అనేది వస్తుందన్నమాట. సో మళ్ళీ ఫ్లిప్ చేసి కంప్లీట్ అయిపోయింది. సో నేను తీసేస్తున్నాను. నేను ఆల్రెడీ ముందు ఒక దోశ వేసాను కానీ అది క్లిప్ మిస్ అయింది, సో అందుకని మళ్ళీ వేసాను. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశ అనమాట. సో దీన్ని పల్లీ చట్నీతో ట్రై చేయండి, చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో నాకు కమెంట్ చేయండి, మర్చిపోకండి. నేనైతే పల్లీ చట్నీతో ట్రై చేశాను, చాలా 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 బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరుణ్ కుకింగ్ ఆఫీషియల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ బాయ్.